తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో అసంతృప్త సెగలు రేగుతున్నాయి. ఒకవైపు టాలీవుడ్ లో సమ్మె కొనసాగుతోంది. నిర్మాతలు యూనియన్ల మధ్య 30% వేతనాల పెంపుపై వివాదం మరింత ఉధృతమవడంతో షూటింగ్లు నిలిచిపోయాయి. మరోవైపు బడా నిర్మాత అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగు చిత్రసీమలో కల్చర్ తగ్గిపోతోందని, ఎవరి కుంపటి వారిది అంటూ కామెంట్ చేశారు. సైమా అవార్డుల ప్రెస్ మీట్ లో అల్లు అరవింద్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనం రేపుతున్నాయి. టాలీవుడ్ లో ప్రముఖ నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత, అగ్ర హీరో అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. 1970 నుంచి తెలుగు సినిమా పరిశ్రమలో తనదైన ముద్ర వేసుకుంటూ అనేక బ్లాక్ బస్టర్ చిత్రాలను అందించిన ఆయన నిర్మాతగానే కాకుండా వ్యాపారవేత్తగా పరిశ్రమలో కీలక వ్యక్తిగా ఉన్నారు. సక్సెస్ఫుల్ నిర్మాతగా మాత్రమే కాకుండా ఇండస్ట్రీ సమస్యలపై తన అభిప్రాయాలను నేరుగా వ్యక్తం చేయడంలో కూడా అల్లు అరవింద్ ఎప్పుడూ వెనకడుగు వేయరు. అయితే తాజాగా జరిగిన సైమా ప్రెస్ మీట్ లో అల్లు అరవింద్ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. టాలీవుడ్ కు 7 జాతీయ అవార్డులు వచ్చినా ఇండస్ట్రీ సత్కరించుకోలేదని, కానీ సైమా ఆ చొరవ తీసుకుని మంచి పని చేసిందని మెచ్చుకుంటూ చేసిన కామెంట్స్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వాళ్లదే, అందుకే ఎలాంటి మంచి పనులు చేయలేకపోతున్నాం, కాబట్టి ఎవరిని ఏమనలేమనే తరహాలో అరవింద్ చేసిన వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించినవి, ఆ వ్యాఖ్యల్లో నిగూఢార్థం ఏంటి అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. వాస్తవానికి నేషనల్ అవార్డ్స్ విన్నర్స్ ను సన్మానించలేదు ఫిల్మ్ ఇండస్ట్రీ. 2 ఏళ్ల క్రితం పుష్ప చిత్రానికి గాను అల్లు అర్జున్ కి జాతీయ ఉత్తమ నటుడి అవార్డు వచ్చింది. జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్న తొలి తెలుగు నటుడు అల్లు అర్జునే. అప్పటి వరకు ఏ తెలుగు నటుడికి జాతీయ ఉత్తమ నటుడి గుర్తింపు దక్కలేదు. తొలిసారి బన్నీకి రావడంతో అభిమానులు సహా అల్లు ఫ్యామిలీ సంతోషం వ్యక్తం చేసింది. సోషల్ మీడియా వేదికగా ఇండస్ట్రీలో కొంతమంది నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. నిజంగా టాలీవుడ్ కి గర్వకారణమైన క్షణాలు అవి. కానీ సన్మానం చేసే దిశగా ఎవరూ ఆలోచించలేదు. ఫిల్మ్ ఛాంబర్, మా అసోసియేషన్, దర్శకుల సంఘం, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఎవ్వరూ కూడా చొరవ తీసుకోలేదు. కొందరు ట్విట్టర్ లో కంగ్రాట్స్ చెప్పి చేతులు దులుపుకున్నారు తప్పించి అంతకు మించి ఏం లేదు. సంధ్య థియేటర్ దుర్ఘటన సమయంలో కలిసిన వాళ్లలో సగం మంది జాతీయ అవార్డు వచ్చిన టైంలో కూడా కలిసి ఉండరు. అదే సమయంలో 10 కేటగిరీల్లో మరిన్ని జాతీయ అవార్డులు వరించాయి. కానీ చిత్ర పరిశ్రమ నుంచి ఎలాంటి సత్కారం దక్కలేదు. అలాగే 2023 ఏడాదికి గాను ఇటీవలే 71వ జాతీయ అవార్డులను ప్రకటించింది కేంద్రం. ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా భగవంత్ కేసరి నిలిచింది. మొత్తంగా తెలుగు సినిమాకు 7 అవార్డులు వచ్చాయి. బలగం సినిమాలోని పాటకు కాసర్ల శ్యామ్ కు ఉత్తమ లిరిసిస్ట్ అవార్డు రాగా, బేబీ చిత్రానికి ఉత్తమ స్క్రీన్ ప్లే, హనుమాన్ చిత్రానికి ఉత్తమ యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్ లో అవార్డులు దక్కాయి. ప్రతిష్టాత్మక జాతీయ అవార్డులు వరించిన సొంత పరిశ్రమ నుంచి సరైన సత్కారం దక్కలేదు. అయితే సైమా కర్టన్ రైజర్ లో అవార్డు గ్రహీతల్ని నిర్వాహకులు సన్మానించారు. నిజంగా టాలీవుడ్ ఏకమై చేయాల్సిన కార్యక్రమం ఇది, చేయలేకపోయారు. దీనిపైనే అరవింద్ తన విస్మయాన్ని, విచారాన్ని సభాముఖంగా వ్యక్తపరిచారు. ఇక్కడ ఎవరి కుంపటి వాళ్లదే అని, అందుకే ఎవరూ పట్టించుకోలేదన్న విషయాన్ని కుండ బద్దలు కొట్టారాయన. అంతెందుకు, మెగాస్టార్ చిరంజీవికి పద్మ విభూషణ్ వచ్చినప్పుడు పట్టించుకున్నారా? దేశంలోని 2వ అతిపెద్ద పురస్కారం అది, అయినా ఎవ్వరూ పట్టించుకోలేదు. ఇక పద్మభూషణ్ వచ్చినప్పుడు చిరంజీవిని సన్మానించుకున్నాం కదా అనే ఉద్దేశంతో మన వాళ్లు పట్టించుకోలేదు. ఇక బాలకృష్ణకు పద్మభూషణ్ వచ్చినప్పుడు ఇదే పరిస్థితి. ఇక పవన్ కళ్యాణ్ 21 సీట్లలో విజయకేతనం ఎగరేసినప్పుడు టాలీవుడ్ నుంచి ఎలాంటి సన్మానాలు, సత్కారాలు లేవు. ఇప్పుడు జాతీయ అవార్డు గ్రహీతల్ని పట్టించుకుంటారా? ఈ విషయం అల్లు అరవింద్ కి బాగా తెలుసు. కానీ పెద్ద మనిషి కదా, లోపల ఆవేదనను దాచుకోలేక బయటపడిపోయారు. ఇదిలా ఉంటే థియేటర్ వ్యవహారాలు, ఓటీటీ హక్కులు, పైరసీ భూతం, ఇలా బోలెడు సమస్యలు వేధిస్తుంటే ఎవ్వరూ ఒక్కతాటిపైకి రావడం లేదు. తమ కొత్త రిలీజ్ హడావుడైపోగానే మిగిలినవి తమకు సంబంధం లేదన్నట్టు వ్యవహరించే వాళ్లే ఎక్కువ. దిల్ రాజు, నాగవంశీ లాంటి అగ్ర నిర్మాతలు ఈ విషయంలో ఐక్యంగా ఉండాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. లేటెస్ట్ గా అల్లు అరవింద్ పబ్లిక్ స్టేజ్ మీద కుంపటి కామెంట్లు చేయాల్సి వచ్చింది. థియేటర్ల బంద్ ఇష్యూ వచ్చినప్పుడు కూడా ఇదే తంతు జరిగింది. తాజాగా తెలుగు సినిమాలకు ఈ ఏడాది మొత్తం 7 జాతీయ అవార్డులు వచ్చిన విషయాన్ని ప్రస్తావిస్తూ ఇండస్ట్రీ స్పందించి సత్కరించకముందే సైమా గుర్తించిందన్నారు. అలాగే ఆయన ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే, అందుకే ఎలాంటి మంచి పనులు చేయలేకపోతున్నామని ఘాటుగానే వ్యాఖ్యానించారు. తెలుగు సినిమా గౌరవం కాపాడాల్సిన అవసరం ఉందని అల్లు అరవింద్ తన వ్యాఖ్యల్లో స్పష్టం చేశారు. జాతీయ స్థాయిలో వచ్చిన గుర్తింపును కేవలం వ్యక్తిగతంగా కాకుండా పరిశ్రమ మొత్తం గౌరవించాలని అభిప్రాయపడ్డారాయన.
విజేతలను సత్కరించడం ద్వారా వారి కృషికి ప్రోత్సాహం ఇవ్వాలని, ఇలాంటి విజయాలు కొత్త తరానికి ప్రేరణ కావాలని ఆకాంక్షించారు అరవింద్. ఆయన వ్యాఖ్యలు తెలుగు సినీ పరిశ్రమలో ఒకరికొకరు మద్దతు ఇవ్వాల్సిన అవసరాన్ని మరోసారి గుర్తు చేశాయి. అయితే ఆయన మాటలతో ఇండస్ట్రీలో ఐక్యత లేకపోవడంపై మళ్లీ చర్చ మొదలైంది. సైమా అవార్డ్స్ వేడుకలో తెలుగు సినిమాల ప్రతిభను ముందుగానే గుర్తించి సత్కరించడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేసినప్పటికీ పరిశ్రమలో ఐక్యత అవసరాన్ని అల్లు అరవింద్ గట్టిగా నొక్కి చెప్పడంతో ఈ వ్యాఖ్యలు ఫిలిం నగర్ లో హాట్ టాపిక్ గా మారాయి. ఆయన టార్గెట్ ఎవరు అన్నది ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది.